మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నిన్న మధ్యాహ్నం అయితే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులోకి వెళ్ళి అధికారుల మీద అయితే తీవ్రంగా ఆగ్రహం గురవడం మనం చూసాము. సో ఏంటంటే అది స్మగ్లింగ్‌కి అడ్డాగా మారిన కాకినాడ పోర్టు. సో ఈ కాకినాడ పోర్టు గురించి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా లాస్ట్ టైం వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ప్రభుత్వంలో అక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందరికీ తెలిసిన విషయమే. ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రంగా మండిపడిన సంగతి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు విపరీతంగా తీవ్రమైన ఖండించే వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. సో ఎందుకు మనం ఈ స్మగ్లింగ్ అని మాట్లాడుకుంటున్నాం అంటే, మనందరికీ తెలుసు రేషన్ బియ్యం, అదేనండి కోటా బియ్యం మనందరికీ తెలిసిన విషయమే. ఊర్లో మనకి ప్రభుత్వం తరపు నుంచి రూపాయికి, ₹2 వస్తూ ఉంటది. సో డీలర్లు మనకు అమ్మిన తర్వాత చాలామంది ప్రజలు ఏం చేస్తా ఉంటారంటే వాళ్ళకి కొంతమంది ఈ మధ్య రోజు రోజుకి పెరిగారు కాబట్టి ఎవరు రేషన్ బియ్యం తినట్లేదు. సాధారణ మధ్యతరగతి వాళ్ళే రేషన్ బియ్యం తింటున్నారు. సో కొంతమంది ఆ రేషన్ బియ్యం తినట్లేదు కాబట్టి సో వాళ్ళు కూడా ఏదైతే రేషన్ డీలర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఆ బియ్యం అమ్మేసి డబ్బులు తీసుకుంటున్నారు. సో ఆ రేషన్ ఎవరైతే ఇస్తున్నారో డీలర్స్ కూడా వాళ్ళు కూడా చాలామంది ప్రజలకి ఆ బియ్యం అందించుకోకుండా ఉండి డబ్బులు ఇస్తున్నారు. సో అదే బియ్యం బయట కేజీ ₹15, ₹16 మన లోకల్ సరౌండింగ్ ఏరియా ఎవరైతే మధ్యలో ఉన్న దళారీలు ఉన్నారో సో వాళ్ళకి అమ్ముతున్నారు ₹16, ₹15 కేజీల లెక్క. సో వాళ్ళు ఏంటంటే ఒక మిల్లు చూసుకుంటారు, దగ్గరలో ఒక మిల్లు. ఆ మిల్లుకెళ్ళి ఈళ్ళు ₹20 అంటే వాళ్ళకి కిలోకి ఒక ₹5 లాభం చూసుకొని అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ₹5 లాభం మనం చూసుకున్న తర్వాత ఆ మిల్లులు ఎవరైతే మిల్లుల అధికారులు ఉంటారో సో మిల్లుకి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ ఏంటంటే ఆ బియ్యాన్ని మంచిగా పాలిష్ పట్టి మరలా వాళ్ళు ఒక ప్యాకేజింగ్‌గా చేసి ఒక ఏదో బ్రాండ్ సృష్టించి సో ఇదంతా సోనా మసూరి బియ్యం, ఇదంతా కర్నూలు రైస్ బియ్యం అన్నట్టుగా ఆ కొత్త బ్రాండ్ సృష్టించి ఆ కోటా బియ్యాన్ని ఏదైతే రేషన్ బియ్యం ఉందో సో ఆ బియ్యం మొత్తాన్ని వేరే బ్రాండ్‌గా మార్చి వేరే దేశాలకైతే ఆ బియ్యాన్ని అయితే తరలించడం జరుగుతుంది. సో ఎంత అక్రమమైన రేషన్ మాఫియా అని లాస్ట్ టైం అధికారంలో లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు గొంతు విప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అధికారంలో వచ్చి కూడా నేను ఏం చేయలేకపోతున్నా, ఎవరైతే నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే నేను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసే ఏదైతే ఆగడాలు ఉన్నాయో, ఏదైతే ఎక్స్‌పోర్టింగ్ బిజినెస్ ఉన్నాయో, ఏదైతే ఈ అక్రమంగా తరలించే రేషన్ మాఫియా ఉందో దీన్ని ఇప్పుడు కూడా నేను అడ్డుకోలేకపోతున్నానని ఆయన ఎంతో బాధపడ్డాడు. అప్పటికే ఆయన లోకల్‌లో ఉన్న ఎస్పీకి కంప్లెయింట్ చేయగా ఆయన కూడా పట్టించుకోలేదు. సడెన్‌గా పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ పోర్టుకి రావడం జరిగింది. కాకినాడ పోర్టుకి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు పోర్టుకి రావడం జరిగింది. అక్కడున్న ఏదైతే పోర్ట్ అధికారులను ప్రశ్నించగా ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ పోర్ట్ ఎవరి చేతిలో ఉందంటే ప్రస్తుతం అరవిందో ఫార్మా. అందరికి తెలిసే ఉంటది అరవిందో ఫార్మా అంటే. సో ఈ అరవిందో ఫార్మా జగన్ గారికి లాస్ట్ టైమే సుమారు 100 కోట్ల పైన పార్టీ ఫండ్ ఇచ్చాడు. ₹100 కోట్ల పార్టీ ఫండ్ అంటే ఎంత మంచి జగను అరవిందో ఫార్మాకి చేసుంటే సో వాళ్ళు అంత ఫండ్ ఇస్తారు. సో ప్రస్తుతం ఈ పోర్టు కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంది. అరవిందో ఫార్మా ఆధీనంలోనే ఉంది. సో ఈ అరవిందో ఫార్మా ఆధీనంలో ఉంది కాబట్టి సో అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ పోర్ట్ లోపలికి ఎంట్రన్స్ ఇచ్చే స్థాయి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు మీకు లోపల రాకూడదండి. ఎందుకంటే సుమారు 10,000 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ వృత్తికి గానిచ్చి లేకపోతే వాళ్ళ డబ్బు సంపాదించుకునే రోజువారీ కూలీలండి. వాళ్ళకి మనం అన్యాయం చేసేవాళ్ళం వాళ్ళు అవుతానంటే అంటే అక్రమంగా తరలిస్తున్న అన్యాయం. అంటే 10,000 మందికి అన్యాయం జరుగుతుంది కాదనట్లేదు. కానీ ఈ 10,000 మందికి వేరే ఉపాధి మనం చూపించుకోవచ్చు. కానీ అదే కాకినాడ పోర్టు నుంచి సుమారు లక్షల క్వింటాల రేషన్ మాఫియా అయితే జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు సో వీళ్ళిద్దరు గుర్తించి నిన్నైతే పోర్టుకు పోవడం జరిగింది. అక్కడ అధికారులను ప్రశ్నించగా అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. లోకల్ ఎమ్మెల్యే కూడా ఆయనకి తలగెక్కుంటున్నాడు. లోకల్ ఎమ్మెల్యేని కూడా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు తనిఖీకి వస్తున్నారని ఏదైతే లోకల్ ఎస్పీ ఉంటారో ఆ ఎస్పీకి సమాచారం ఇవ్వగా ఎస్పీ సెలవుల మీద వెళ్ళిపోయాడు. వామ్మో! నేనుంటే నన్ను ప్రశ్నిస్తాడు. నేను సమాధానం చెప్పుకోవాలి అని ఆయన సెలవుల మీద వెళ్ళిపోయాడు. సో మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం మారినా సరే, కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పటికీ కూడా వైసీపీ మాఫియా నడుస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. సో స్మగ్లింగ్‌కి అడ్డాగా కాకినాడ పోర్టు నిలిచింది. సో దీనందరికీ మెయింటెనెన్స్‌గా అక్కడ చూసుకునేది ఎవరంటే అరవిందో ఫార్మా చైర్మన్. పేరు చెప్పదలుచుకోవట్లే నేను. సో అరవిందో ఫార్మా అయితే ఇదంతా నడిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు నిన్న ఒక పత్రికలో రావడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతోనే దేశ భద్రతకు తీవ్ర ముప్పు. అధికారుల భద్రతే అంటే చూసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యం కేవలం అక్కడ లోకల్ ఎస్పీ అదే కావచ్చు. ఆ పోర్టులో పనిచేసే ఏదైతే నౌకాదళం ఉందో వాళ్ళు కూడా నిర్లక్ష్యంతో పనిచేయడం వల్ల సుమారు ₹1,000 కోట్ల భారతదేశ సంపద వేరే దేశానికి తరలిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇంకోటి ఏం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందంటే అత్యంత ప్రమాదకర పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా. నిజమే అత్యంత ప్రమాదకరమైన పోర్టే. ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ ఉంది, చాలా అంటే బందర్ పోర్ట్ ఉంది, ఇంకా చాలా చాలా పోర్ట్స్ ఉన్నాయి. కానీ ఎందుకు కాకినాడ ఎంత హైలైట్ అవుతుందంటే మాఫియా. ఏమో అక్కడ రేషన్ మాఫియా జరుగుతుందో, బంగారం మాఫియా జరుగుతుందో, స్మగ్లింగ్ జరుగుతుందో ఎవడో తెలుసు.
ఒక డిప్యూటీ సీఎంనే పోర్టు లోపల రాయినప్పుడు సాధారణ ప్రజలు నిన్నెందుకు రానిస్తారయ్యా? సో ఇంకా చూసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం ఎగుమతి, రేపు పేలుడు మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? నిజంగా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి డెఫినెట్‌గా అధికారులు. ఇప్పుడు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. రేపొద్దున మత్తు పదార్థాలు రావచ్చు, బాంబులు రావచ్చు, దేశాన్ని కాల్చివేయడానికి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు పంపించే ఆయుధాలు కావచ్చు. వాటన్నిటికి మీరు నిలబడతారా? మేము ఎంత తప్పు చేసాం మీరు అనుకుంటారా? ఇంక అప్పుడు నిలబడడం ఉపయోగం ఉంది. భారతదేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. సో డెఫినెట్‌గా అక్కడ ఏదైతే నౌకాదళం నిర్లక్ష్యం వల్ల ఎంత జరుగుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద తీవ్రంగా మండిపడటం జరిగింది. సో ఇంకోటి చూసుకోవచ్చు. తనిఖీలకి వస్తానంటే 2 నెలలుగా అడ్డుకుంటున్నారు. సముద్రంలో ఓడపైకి వెళ్లడం కుదరదని అబద్ధాలు. డిప్యూటీ సీఎంగా నాకీ అధికారులు సహకరించలేదు. నేను వస్తానని తెలిసి జిల్లా ఎస్పీ సెలవులపై వెళ్ళారు. కాకినాడ పోర్టులో మీడియాతో పవన్ కళ్యాణ్. సో చూసాం కదా మనం చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే జిల్లా ఎస్పీ సెలవులు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు? తప్పు చేశానని భయంతో ఎస్పీ గారు సెలవులు పెట్టారని వెళ్ళారు అని ప్రజలు అంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తున్నానని భయంతో ఎస్పీ గారే సెలవులు పెట్టి వెళ్ళిపోయారని. అంటే ఏ తప్పు జరగకుండానే ఇంత భయపడుతున్నారా? ఏ తప్పు జరగట్లేదని ఇంత భయపడుతున్నారా? ఎక్స్పోర్టింగ్ జరగట్లేదా? పవన్ కళ్యాణ్ గారు ఒక్క పేరు అయితే బాగా హైలైట్ చేశారు. మానస ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీలో సుమారు 10,000 మంది పనిచేస్తున్నారని ఎవరో ఒక అతను వచ్చి చెప్పారు మేనేజర్. 10,000 మందికి అవసరమైతే వేరే ఉపాధి చూపిస్తాం. కానీ ఈ విధంగా స్మగ్లింగ్ చేసే బిజినెస్‌లో వాళ్ళని కూలీలుగా పనిచేసే విధంగా వాళ్ళనైతే చెడగొట్టొద్దు. వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి. వాళ్ళందరి జీవితాలు నాశనం అయితాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నిన్న. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. సో ఎప్పటికైనా సరే గవర్నమెంట్ మారినా సరే ఈ ఆగడాలు అనేది తగ్గట్లేదు. సో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే చంద్రబాబు గారు కావచ్చు సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కఠిన చర్యలు ఇలాంటి వారి మీద తీసుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుని ఇలాగే వదిలేస్తే పాకిస్తాన్ వంటి శత్రు దేశాల నుంచి కసాబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ముప్పు ఉంది. ఇలా తీర ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే దేశ భద్రతకి పెను ప్రమాదం. అందుకే కాకినాడ పోర్టు అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రధాని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తారని నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నాకు నిన్న ఒకటి నచ్చింది. సరదాగా నవ్వుతూనే ఉన్నాడు, సీజ్ ద షిప్ అన్నాడు. సరదాగా నవ్వుతూనే ఉన్నాడు. అధికారులు కూడా ఏదో మాట్లాడినట్టుగానే ఉన్నాడు. వెంటనే సీజ్ ద షిప్ అన్నాడు. అధికారులు అందరూ షాక్ అయిపోయారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి ప్రజలకి. ఇలాంటి ఆగడాలు, ఇలాంటి ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ బిజినెస్ ఏదైతే లొసుగులుండి వేరే దేశాలకు తరలిస్తున్నారో, సో ఇలాంటి వాళ్ళని అడ్డుకట్టి వేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి పని. సో డిప్యూటీ సీఎంగా అదేవిధంగా రేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ గారు కూడా దగ్గరుండి సో ఈ ఏదైతే షిప్ని అయితే సీజ్ చేయడం జరిగింది. సుమారు 1,00,000 టన్నుల ఏదైతే రేషన్ మాఫియాని వేరే దేశానికి ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారో అదే సమయంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పట్టుకోవడం జరిగింది. 1,00,000 టన్నులు అంటే సుమారు 10 కోట్లు. అంటే ఒక్కసారి షిప్పు ఏపీ బోర్డర్ నుంచి దుబాయ్కి వెళ్తుందంట షిప్పు. ఆ షిప్లో సుమారు ఒక 40-50 కోట్ల రూపాయల సరుకు ఉంది. ఒక రోజుకి 40 కోట్ల రూపాయల సరుకు అంటే నెలకోసారి షిప్పు బయలుదేరుతూ ఉంటుందంట. ఒక నెలకి ఒక షిప్పు బయలుదేరుతుంది. అంటే సుమారు 12 నెలలకి 12 సార్లు షిప్పు బయలుదేరుతున్నప్పుడు 12 4 480 కోట్ల రూపాయలు సంవత్సరానికి జరిగే మాఫియా ఇది. అదే రేషన్ మాఫియా. ఇదంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి చేపిస్తున్నది అంతది. సో ఆయనదే మానస ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ బిజినెస్ అంట. సో అదేవిధంగా దీంట్లో కొంతమంది ఇంకా ఉన్నారు. అగర్వాల్ అని, శ్రీనివాస్ రెడ్డి అని కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పేరు కూడా నేనైతే పవన్ కళ్యాణ్ గారు అధికారులను అడగా ఆ అధికారులు అయితే ఈ పేర్లు చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఓనర్స్, అదేవిధంగా ఆ కంపెనీని డీల్ చేసే ఏదైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళందరి మేనేజర్ల పేర్లు అయితే నేనైతే బయటికి రావడం జరిగింది. సో ఇది పవన్ కళ్యాణ్ గారు నిన్న చేపట్టిన గొప్ప పని ఏంటంటే ఏదైతే ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ బిజినెస్ మాఫియా ఏదైతుందో ఆ మాఫియా ఆపడానికి అయితే నేను పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించడం జరిగింది. సో ఆ ప్రయత్నించిన తర్వాత ఆ గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎంని రానిలేదంటే ఇక సామాన్య ప్రజలకి ఆ పోర్టులోకి ఇంకా వెళ్ళే హక్కే ఉంటుంది. సో ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో ఇంకా మంచి పనులు చేయాలి. ఈ విధంగా ఏదైతే అక్రమ మాఫియాలు ఇంకా కట్టడి చేయాలని ప్రజలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.